హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న అబ్బి. ఈరోజు వచ్చేసి కాకరకాయ వేపుడు అండి. ఇష్టం లేని వాళ్ళు సైతం కూడా ఎలా తినేస్తారండి. కాకరకాయ కూర అనగానే ముఖ్యంగా ముఖమంతా వికారంగా పెడతారు కదా చాలామంది. కానీ కాకరలో ఎన్నో బోలెడని ప్రయోజనాలు ఉన్నాయి కదా. అదేవిధంగా కాకరకాయ తింటే ఎన్నో రకాల దీర్ఘకాలిక సమస్యలకు కూడా చెక్ పెట్టేయవచ్చు కదా. కానీ చాలామంది తినడానికి ముందుకు వచ్చిన చేదు వల్ల దూరం పెడతారు. కానీ చేదు లేకుండా చేసే కాకర వేపుడు చాలా రుచిగా ఉంటుందండి. పాత పద్ధతిలో చేసే కాకరకాయ వేపుడు చేదు లేకుండా టేస్టీగా ఉంటుంది. మరి కాకరకాయ వేపుడు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా వచ్చేసి నేను రౌండ్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నానండి. కాకరకాయని ఒక గిన్నెలో తీసుకొని అందులో సాల్ట్ వాటర్లో మనం వాష్ చేసుకోవాలి. ఒక 2 times వాష్ చేస్తే సరిపోతుందండి. ఈ విధంగా నేనైతే తొక్క కూడా తీయలేదండి, అలాగే కట్ చేశాను. ఆయిల్ ఒక 3 tablespoon ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు వేసుకోవాలి. ఇది కొంచెం దూరగా వేయించాలండి. కలర్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చేదు అనేది అసలు ఉండదండి, తప్పకుండా ట్రై చేయండి. అందులో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోండి. సిమ్లో పెట్టి మాత్రమే కుక్ చేసుకోవాలండి. ఇది చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇందులో 1/2 teaspoon పసుపు వేసుకున్నాను, 1/2 teaspoon కారం వేసుకున్నాను, అందులోనే 1/2 teaspoon సాల్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ మనం సాల్ట్ వాటర్లోనే వాష్ చేసాం కదా, కొంచెం సాల్ట్ అనేది చూసి వేసుకోండి. అంతే అండి. కాకరకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసి కలుపుతూనే ఉండాలి. కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. కాకరకాయ వేపుడు ఇష్టం లేని వాళ్ళు సైతం కూడా అలా తినేస్తారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేయడమే కాదండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు గనక నా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.